ఆనర్ మొబైల్ ఒకటి ఎఫ్ఆర్పికి వచ్చింది. సో ఆ మోడల్ ఏంటిదే, దాన్ని ఏ విధంగా ఎఫ్ఆర్పి చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో నేను క్లయింట్ పీసీలో అన్లాక్ టూల్ ఓపెన్ చేశానండి. సో ఈ మోడల్ ఏంటిది అనేది ఇప్పుడు పోవాలి. ఆనర్ మొబైల్ అండి ఇది. మనకి మోడల్ వచ్చి ఆనర్ 9 లైట్ అండి. సో ఈ మోడల్ని మనం చూద్దాం, దాని స్పెసిఫికేషన్ ఏంటి అంటే దాని CPU మోడల్ ఏంటి అనేది. కిరణ్ 689 మోడల్ అండి ఇది. సో డైరెక్ట్గా హవాయిలోకి వెళ్ళాము, ఆ మోడల్ని ఇక్కడ కొడతాము, ఎఫ్ఆర్పి చేద్దాం. సింపుల్. ఇక్కడ నేను చిప్ సెట్ నెంబర్ కొట్టి చూస్తున్నాను చూడండి. నేను డైరెక్ట్గా ఆనర్ 9 లైట్ అని చెప్పి కొట్టలేదు, చిప్ సెట్ నెంబర్ కొడుతున్నాను. ఇప్పుడు నాకు కరెక్ట్గా దొరికింది 659, కిరణ్ 659. చెక్ చేసుకొని ఎఫ్ఆర్పి చేస్తాను. మొబైల్ ఆఫ్ చేసి కనెక్ట్ చేయమని చెప్పాను కస్టమర్కి. కనెక్ట్ చేస్తున్నాను. స్విచ్ ఆఫ్ చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ప్రెస్ చేసి కనెక్ట్ చేయమని. జస్ట్ మనకి మినిట్స్లో సెకండ్స్లో ఎఫ్ఆర్పి అయిపోతుంది. ఇవన్నీ ప్రీ ప్రోగ్రామింగ్ ఫైల్స్ అనేది ఈ టూల్స్లో అప్లోడ్ చేసి పెట్టాను. ఎందుకంటే నేను ఎఫ్ఆర్పి ఆప్షన్ కొట్టాను, నేను కనెక్ట్ చేశాడు. COM 5 నుంచి ఎఫ్ఆర్పి అవుతా ఉంది. రైటింగ్ ఫ్లాష్ బూట్ అని చెప్పి వచ్చింది చూడండి. ప్రోగ్రామింగ్ ఫైల్స్ ముందుగానే లోడ్ చేసి పెడతారు టూల్స్లో. అది మనకి ఫ్లాష్ అవుతూ వస్తూ ఉంది. ఎఫ్ఆర్పి కూడా అయిపోతుంది. ఎఫ్ఆర్పి అయిపోయిందండి చూడండి, సక్సెస్ఫుల్. ఇంతేనండి, ఈ విధంగా మనం ఆనర్ 7 లైట్ కి ఎఫ్ఆర్పి చేసాం. ఇంకోటి నేను విషయం ఒకటి గుర్తు చేయాల్సింది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ప్రెస్ చేసి కనెక్ట్ చేసినప్పుడు అది కనెక్ట్ కానప్పుడు వాటికి టెస్ట్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో ఆ టెస్ట్ పాయింట్స్ పెట్టి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు క్లయింట్ కూడా అదే విధంగా టెస్ట్ పాయింట్స్తో కనెక్ట్ చేశాడు కాబట్టి మనకి అదే సక్సెస్ఫుల్గా ఎఫ్ఆర్పి అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.